హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్ కి వచ్చేసాం. సో మీకు కూడా స్టన్నింగ్ వైట్ శాండ్ బీచెస్ చూపిద్దాం అనుకుంటున్నాము. సో ఈ ట్రిప్ కోసం మేము ఒక 1200 మైల్స్ ఫ్లై చేసి, ఆ ఫ్లై చేసిన తర్వాత ఒక 450 మైల్స్ డ్రైవ్ చేసేసి ఫైనల్ గా పెన్సకోలా రీచ్ అయ్యాం. పెన్సకోలా నుంచి పర్డిడో కీ బీచ్ అనే డ్రైవ్ కూడా మీకు ఆల్రెడీ చూపెట్టేసాం. నౌ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ షో యూ ద బ్యూటిఫుల్ బీచ్ అండ్ బీచ్ డే. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేసేయండి. సో ఇప్పుడే బీచ్కి వచ్చినాము. ఇక్కడ పెయిడ్ పార్కింగ్ అంట. సో పెయిడ్ పార్కింగ్ వాడు క్యాష్ మాత్రమే కావాలంటున్నాడు. పే చేసేసి నడుస్తున్నాం. యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ సో ఫార్ ఎగ్జైటెడ్. బట్ మొత్తం మంట మండుతుంది. కార్ పార్క్ చేసుకున్నాక మేము బీచ్ లోకి వెళ్ళడం స్టార్ట్ చేసాం. సో మేము వెళ్ళే దారిలో అక్కడ ఇంకా ఏంటంటే వాష్ ఏరియా, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ చెక్కలతో ఒక డెక్ లాంటి నిర్మించింది. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారిగా డెక్ ఎప్పుడైతే అయిపోయిందో అక్కడ నుంచి చూస్తే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎంతైనా కూడా బీచ్ అనేది వేరే ప్రపంచం అండి. మేము మౌంటైన్స్ లో ఉంటాం, మాకు మౌంటైన్స్ ఎంతో ఇష్టం. కానీ బీచ్ కి వెళ్ళడం అనేది ఇట్స్ ఎ డ్రీమ్. Can we go to the waves? Sure, we can go. Yeah, we can go. Come. సో మా కిడ్స్కి కూడా రీసెంట్గా ఒక ఛానల్ స్టార్ట్ చేసామండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా కిడ్స్ కంటెంట్ కూడా నచ్చుతుంది. సో ఆ ఛానల్ డీటెయిల్స్ మేము డిస్క్రిప్షన్లో పెడతాము, అవి కూడా ఫాలో చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి అవి అండ్ విషు. సో లెట్స్ గో టు ద పర్డిడో బీచ్. పర్డిడో బీచ్. ఓకే. ఈ పర్డిడో కీ అనేది మోస్ట్ స్టన్నింగ్ షుగర్ వైట్ శాండ్ బీచెస్ కి ప్రసిద్ధి. సో ఇక్కడ ఏంటంటే ఈ శాండ్ వచ్చేసి ప్యూర్ క్వార్ట్జ్ క్రిస్టల్స్ నుంచి తయారు చేసింది. సో ఏంటంటే ఇది సన్లైట్ రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఇట్స్ గివ్స్ ఎ బ్రైట్ అండ్ సాఫ్ట్ లుక్. అండ్ ఆల్సో మన పాదాల కింద ఇసుక ఒక అమేజింగ్ ఫీలింగ్. ఎక్కడ చూసినా కూడా బ్లూ అండ్ వైట్ కలర్ పెయింట్ వేసినట్టే అనిపిస్తుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎమోషన్ ఈ బీచెస్ ని చూడడం అనేది. మేము కూడా ఒక క్వైట్ గా ఉండే బీచ్ కి వెళ్ళాము. ఇక్కడ అలలు కూడా అంతగా ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు, అంత ఫాస్ట్ గా ఏం లేవు. వీ కెన్ ప్లే. సో స్లోగా ఏంటంటే పిల్లల్ని మెల్లిమెల్లిగా వాటర్ లోకి అలవాటు చేసి వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం జరిగింది. సో మా చిన్నోడు వచ్చేసి షెల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. సో వాడు ఏం చేస్తాడంట అంటే వాళ్ళ న్యూ ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబర్స్ వస్తారో వాళ్ళకి ఆ షెల్స్ గిఫ్ట్స్ గా ఇస్తాడంట. చూద్దాం ఏం చేస్తాడో ఫైనల్ గా. లాట్ ఆఫ్ షెల్స్ అవి. సో ఓవరాల్ గా ఒక డే లో మాక్సిమం టైం ని మేము ఇలా బీచ్ లో ఎంజాయ్ చేసాము. ఫైనల్ గా మేము ఇలా ఒడ్డున కూర్చొని చాలా సేపు మాట్లాడుకుంటూ, అలాగే పిట్టగూడు అదే శాండ్ క్యాసిల్స్ చేస్తూ చాలా సేపు ఎంజాయ్ చేసాం. అండ్ సన్ బర్న్ అయితే చాలా బ్యాడ్ గా అయింది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వీ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్ ఆల్ ఓవర్ అవర్ బాడీ. అదర్వైజ్ ఏంటంటే నెక్స్ట్ 1 వీక్ సన్ బర్న్ తోటి ఇబ్బంది పడ్డాం. బట్ ఓవరాల్ గా ఏంటంటే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారిగా ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి జస్ట్ బయటకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ గా ఒక ఐస్ క్రీమ్ షాప్ లోకి వెళ్ళిపోయాం. నచ్చిన ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకొని సూర్య తాపాన్ని అధిగమించడానికి ఐస్ క్రీమ్స్ మేము యూటిలైజ్ చేసుకొని వెంటనే ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. బట్ ఏంటంటే ఈ ఓవరాల్ బీచ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుండే. ఇంకొక 2 రోజులు ఉండుంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ మేము ఒక 2 days మాత్రమే ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ డే డ్రైవ్ అయిపోయింది, సెకండ్ డే బీచ్. నెక్స్ట్ డే రోజు మేము సన్ రైజ్ చూడడానికి వెళ్ళాం. అది మా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బ్యూటిఫుల్ గా పెన్సకోలాలో సన్ రైజ్ అనేది బీచ్ లో కూర్చొని సన్ రైజ్ చూడడం అనేది చాలా అమేజింగ్ ఫీలింగ్. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ us. Like, share, comment. Thank you so much.